కీలక ఒప్పందాలైతే కుదుర్చుకుంటున్నారు. సింగపూర్ పర్యటనలో భాగంగా నారా లోకేష్ గారు కుదుర్చుకున్నారు. అయితే తాజాగా ఒకేసారి 3 అతిపెద్ద బ్రాండ్లు కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నాయి అనేది ప్రత్యేక పారిశ్రామిక పాలసీని రూపొందించి సత్వరమే అనుమతులు ఇవ్వడం, మౌలిక వస్తువులు ఇతర రాయితీలు కల్పించడం వల్ల ఏడాది కాలంలో రాష్ట్రానికి గణనీయంగా పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం చెబుతుంది. దాదాపు 10 లక్షల కోట్లతో రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు కాబోతున్నాయట. దీనివల్ల 8 లక్షల మంది యువతకు ఉపాధి లభిస్తోంది అనేది. అయితే ఇక సన్ రైజ్ స్టేట్లో 3 అతి భారీ పరిశ్రమలు ఏర్పాటయ్యే అవకాశం ఉంటుంది అనేది నారా లోకేష్ గారు తాజాగా ప్రకటించారు. ఇవి ప్రధానంగా ఆర్సెలార్ మెటల్ స్టీలు, అనంతపురంలోని ఏర్పాటయ్యే రెన్యూ పవర్ ప్లాంటు, అలాగే విశాఖలో ఏర్పాటు కానున్న డాటా సెంటర్లు, ఇవి ఉదాహరించారు లోకేష్. ఈ 3 చాలా కీలకం. దేశంలో అతిపెద్ద ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఆదిత్య మిట్టల్ కంపెనీ చూస్తోంది. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చొరవ తీసుకుని ఆ ఇండస్ట్రీని ఏపీకి తీసుకొచ్చారు అనేది లోకేష్ గారు చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా తన మిత్రుడు కిరణ్ సూచన మేరకు దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ కూడా ఏపీలో ఏర్పాటు కాబోతుందన్నారు. ఇక భారతదేశంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన ప్లాంట్ కూడా ఏర్పాటు చేసేందుకు రెన్యూ సంస్థ తమ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది ఆ సంస్థతో. ఇది ఎన్డీఏ ప్రభుత్వ విజయంగా కూడా ఆయన అభివర్ణిస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడి పెడతాము అంటే అది వారి వ్యక్తిగత ప్రాజెక్టుగా తాము చూడట్లేదు, ఆ ప్రాజెక్ట్ రాష్ట్రానికి చెందిన ఆస్తిగా కూడా భావిస్తున్నారట. ఏది ఏమైనా ఈ ప్రాజెక్టులన్నీ వస్తే ఒకేసారి 8 లక్షల మంది యువతకి ఉపాధి అవకాశాలు అంటే ఉద్యోగాలు లభిస్తాయి.